నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని, అందుకు ధర్నా చౌక్ ఉపయోగపడుతుందన్నారు. గతంలో ధర్నా చౌక్ విషయంలో కోర్టులో కేసు వేశారని, ఆ అంశం ప్రజాస్వామ్యబద్దంగా తీర్పు వస్తుందని తెలిపారు. ప్రజలు ఏదైనా నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతితో ధర్నాలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తరచుగా సెక్రటేరియట్ రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, వాటిని ఎప్పటికప్పుడు తమ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పరిష్కరిస్తున్నారని తెలిపారు సిపి శ్రీనివాస్. కోర్టులో కూడా పిటిషన్ పడిందని చూడడానికి వచ్చాను. ఉద్దేశం చూసి ఇక్కడ ధర్నాలు చేయడానికి పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఈ ప్రదేశం ఎంత అనువుగా ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దీనికి ఏమైనా కొంచెం రీడిజైనింగ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ మనకి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత స్టిల్ విద్యానగర్ కింద ఇప్పుడు రిలేటివ్లీ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి పబ్లిక్కి ధర్నా చౌక్ వల్ల పబ్లిక్కి అంత ఇబ్బంది ఏం జరగదు. సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసే ధర్నాలన్నీ కూడా అనుమతించబడతాయి. కోర్టులో ఉన్న రెడ్ పిటిషన్ కూడా అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసుకుంటే అబ్జెక్షన్ పెట్టాలని పని లేదన్నట్టుగా వచ్చింది మనకు. అదే మేరకు ప్రజలకు ఇక్కడ ఉందంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీల వాళ్ళు, తర్వాత ఇక్కడ ఈ రోడ్డు యూజ్ చేసే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చౌక్లో ఎప్పటిలాగానే మనం పర్మిషన్ ఇస్తూ పోతాం. దీంట్లో కోర్టు కూడా క్లియర్ చేసింది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి సందేహం కానీ. అందుకని వచ్చాను నేను. సాయంత్రం వద్దాం అనుకున్న అయితే ఒక మీటింగ్స్ వల్ల ప్రజాస్వామ్యంలో మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక వెంట అంటూ ఉండాలి, ఒక విండో ఉండాలి. లేకపోతే ఏమంటే స్పిల్ ఓవర్ అవుతుంది, అది ఇంకా కొంచెం విపరీత పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ ధర్నా చౌక్లో ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి, టెంట్లు వేసుకొని కూడా ధర్నాలు చేసుకోవడానికి అని అనుమతించారు. కానీ బట్ ఏ ధర్నా అయినా మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తమ సమస్యలను, తమ డిమాండ్లను వెల్లడించే అవకాశము, దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు, శాంతికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. మా ఉద్దేశంలో ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ట్రాఫిక్ మెయిన్గా ఇంతకుముందు ఏంటంటే ఇదే మెయిన్ రోడ్, ఇది ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు. ఆ టైంలో ఖచ్చితంగా ఉన్న ఈ రోడ్లో మళ్ళీ కొంత ధర్నా చౌక్ లాగా కొంత వాడడం బట్టి ట్రాఫిక్ అనేది కొద్దిగా ఎక్స్ప్లోడ్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది ఉన్నా కూడా కొంచెం మేము అవసరమైతే ఎక్స్ట్రా స్టాఫ్ పెట్టి ఇక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా. కారణం ఒకటి అసెంబ్లీ. నెంబర్ 2, నేను అనుకోవడం ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం సెక్రటేరియట్కి రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు రావడంతో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కూడా సందర్శకుల తాకిడి వల్ల ఈ చుట్టుపక్కల అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, ఈ తర్వాత మినిస్టర్లు వాళ్ళు వచ్చే రోడ్డు నుంచి ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చే రోడ్లు కానీ కొద్దిగా ఖచ్చితంగా ఎక్కువ మనకు అక్కడక్కడ చోకింగ్ అనేది కనపడతాం. దానికి కూడా మేము తగిన ఆలోచన చేశాము. దాన్ని బట్టి చోకింగ్ తగ్గడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు, అది పరిశీలిస్తున్నాం.